ఇదే మొదటి పరిచయం సార్. ఈ ముఖంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ నెంబర్ 1 బ్రోకర్ సార్. మా పెట్టుబడి మాట నమ్మకం సార్. మా లాభాలు మీరు మెచ్చిచ్చే కమిషన్ సార్. ఇప్పుడు అమ్మకాలు వచ్చిన గ్యాస్ ఫ్యాక్టరీ ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ నెంబర్ 1. వాళ్ళు మెయింటైన్ చేయలేక అమ్మిస్తున్నారు సార్. 2 లక్షల క్యాష్ అడ్వాన్స్ గా వాళ్ళ కాళ్ళకి చూపించామనుకోండి, ఎగిరి గంతేసి ఎంత తక్కువ కావాల్సిన అంత తక్కువ ఇచ్చేస్తారు సార్. తక్కువగా అక్కర్లేదు లేదు, ధర న్యాయంగా ఉండాలి కానీ అంత మొత్తం ఒక్కసారిగా కావాలన్నా ఇచ్చేద్దాం. అయితే మరి మంచి సార్. 5 లక్షలు క్యాష్ పెట్టుకుని వెంటనే బయలుదేరు సార్. ఆ ఫ్యాక్టరీ మీది, ఆ గ్యారెంటీ నాది సార్. ఇప్పుడేనా? కుదరదండి. ఇంట్లో పిల్లలందరూ బొమ్మల కూడా సంబరం జరుపుకుంటున్నారు. రేపు ఉదయం ముందుగా మీకు ఫోన్ చేసి బయలుదేరుతాను. అలాగే సార్. ఆ చెక్కు మీకు ఏమవుతుంది సార్? 5 లక్షలు క్యాష్ పట్టుకొచ్చాను సార్. బాబు, అంత డబ్బుతో ప్రయాణం చెక్కు బుక్కులు ఎంత తీసుకెళ్తే పోరా? వీరు వారింటి పని మనిషి, డ్రైవర్, ఆడినాడన్నీ. ఓ నోనో, వీరయ్య నా పనివాడు కాదు, నావా. అది వారి అభిమానం. చూడు వీరయ్య, నీలాంటి ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ నెంబర్ 1 డ్రైవర్ ఉన్నాడు. 5 లక్షలు ఇద్దాము, 60 లక్షలు చేతితో క్యాష్ చేయొచ్చు. అంతే సార్. వస్తాం సార్. డ్రింక్స్ తీసుకోవాలండి. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన ఇంట్లో బొమ్మల కొలువు కదా, మీ బాబుని కూడా తీసుకురాలేకపోయావు. ఎట్టా బాబు, నేనా పొద్దున్నే పనిలోకి వచ్చేస్తానయ్యే. తల్లి చచ్చిపోయిన దగ్గర నుంచి వాడే 4 గుడుకులు ఉడకేయడం, ఇల్లు ఉడవడం, బట్టలు ఉతకడం అన్నీ వాడే. ఆలస్యంగానైనా వస్తాడే బాబు. పప్పు బెల్లాలు బాగున్నాయా? చిన్నమ్మ, ఏ ఇక్కడ నుండి పడిపోయావు? రా లోపలికి, నేను ఈ బొమ్మను తెచ్చాను చిన్నమ్మ. ఓ హనుమంతుడా, అయితే ఇది కలువులో పెట్టుకుందాం రా. లేచి వాటితో చేతులు కలిపి వాటితో ఆటలు పట్లుతా. ఆయనకి లేకపోతే లేకపోయింది, నీకైనా సిగ్గుండదు. నిరుడు పట్టు. ఎరా ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చింది కాకుండా పాట పాడుతున్నారు మమ్మీ, బోడి పాట. ఏది లెక్క పెట్టి ఈ తివాచి దారం అంత ఖరీదు. ఈడంతస్తు ఎక్కడ, మనంతస్తు ఎక్కడ? శోభ, అంతస్తు కదా కావాల్సింది. మీ అంతఃకరణలో ఆదేశాలు ఇంటి బయట సాధించండి. నా ఇంటి జరగడానికి వీలేదు. ఎరా ఇంకా చూస్తూ నిలబెడతావే, మా బయటికి. నిన్నే చెప్పేది. మళ్ళీ ఇంటిలోకి వచ్చావా? కాళ్ళు విరగొట్టిస్తాను, జాగ్రత్త. అందాక అక్కర్లేదమ్మా, వాడు ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టు. వీరయ్య, అయ్యా, మా మూలంగా మీకు మాటలు పెరగడం, మనసులు పెరగడం మంచిది కాదయ్యా. నా మాట విని శోభ. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, అలాగే ఉంటాను అంటున్నాడు. మీరే వినండి. హలో, ఎవరు? ఓ బ్రోకర్ అమ్ముకుందామా? నమస్కారం. ఎస్ ఫ్యాక్టరీ బ్యాలెన్స్ సెటిల్ చేయడానికే బయలుదేరుతున్నాను. అవునండి, కార్లో వస్తున్నాను. 5 లక్షలు క్యాష్గానే తీసుకొస్తున్నాను. ఓకే ఓకే. రోడ్డు మీద ఎవరో పాపం ఎవరో ముచ్చిరోగిలా ఉన్నాడు.
వీరయ్య, ఎంత ఘోరం జరిగిపోయింది వీరయ్య. పర్వాలేదు బాబు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. దేవుళ్ళంటి మిమ్మల్ని కాపాడుకోగలిగానా? నాకొక్కటే దిగులు బాబు. నా బిడ్డ రామదాసు దిక్కులేని వాడైపోతున్నాడు. అలా అనుకు వీరయ్య, అలా అనుకు. నేనున్నా. రామదాసుని నా బిడ్డల్లో ఒకటిగా చూసుకుంటాను. చాలు బాబు, ఆ మాట చాలు బాబు. అలానా ఇన్స్పెక్టర్? నౌకర్ గాడి ప్రాణం పోతే పోయింది, విలువైన డబ్బు పోయింది. ఇంతకు మావారు క్షేమంగా ఉన్నట్టేగా? ఏమన్నారు? బయలుదేరి చాలాసేపోయిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ, ఈ ముష్టి వదవా మళ్ళీ ఇలా అనుకొచ్చాడు? ఇలా కాస్త మంచి మర్యాద నేర్చుకో. అది కాదు, మీరు నేర్చుకోవాలి. దారిన పోయే ప్రతి వధవుని ఇంట్లోకి తీసుకురావడం, అరగా జనం ముందు నా పిల్లల్ని అవమానించడం మీరు మానుకోవాలి. మీరు దారిని పోయేవాడు కాడు, ఇక్కడ ఉండటానికే తీసుకొచ్చాం. ఇక నుంచి ఇక్కడే మన పిల్లలతో పాటు ఉంటాడు. ఏమిటి ఏమన్నారు? వీడి తండ్రి నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి నన్ను కాపాడాడు. తెలిసింది. అందుకు 10వ పరకో వాడు మొహన్ పారేయండి, పోతాడు. అంటే నీ 5వ తరం విలువ 10వ పరకోనన్నమాట. శోభ, నేనే చచ్చిపోయి ఉంటే నీ బిడ్డలకి వీడిగతే పట్టి ఉండేది. మైండ్ ఇట్. ఐ మీన్ నాట్. సాయా, వీడిని తీసుకెళ్లి పని నేర్పించి వేడకించి తీండి పడి. శోభ, వీడు పనివాడు కాడు. యజమాని కూడా కాదు. వాడికి మా పడగదులిచ్చి నన్ను నా పిల్లల్ని బయటికి పంపమంటారా? అక్కర్లేదు, నాతో పాటే ఉంటాడు. నేను తినే తిండిలోనే తను ఒక ముద్ద తింటాడు. అలాగైనా వీడి తండ్రి రుణం తీర్చుకుంటాను. చూడండి, ఇంటికి తేవడం వరకే మీ పని. ఇంట్లో ఎవరిని ఎలా చూడాలో అది నా విషయం, నా ఇష్టం. కాదంటారా? నా పిల్లల్ని నా ఆస్తిని తీసుకొని నేను బయటికి పోతాను. శోభ, అయ్యారు నేను పని చేస్తాను. నాకు అన్ని పనులు చేస్తున్నానుగా. అంట్లతో ఉంటాను, బావిలో నీళ్లు దొరతాను, అన్న కూరలు కూడా వండుతాను. గారు బాబు రామదాసు, ఇంత అమాయకుడు ఈ లోకంలో ఎలా బ్రతుకుతావు? అరే రామదాసు, ఆ అంట్లని తోమి గుడ్లని ఉతికి ఇస్త్రీ చేయమన్నారు అమ్మగారు. శోభ, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏమిటది? ఆ పసివాడు రామదాసు చేతనే అన్ని పనులు చేయించాలా? పనివాడి చేత పని చేయించుకోకుండా నెక్కిరెక్కించుకోవాలా? వాడు పనివాడు కాదు కాదు ఎన్నోసార్లు చెప్పాను. కాక మహారాజా మన ఇంటి ఇరవేసా. ఇలాగైతే నీకు ప్రతిపక్ష పెట్టింది వాడి తండ్రి అని మర్చిపో. ఏమాత్రం ఈత జ్ఞానం ఉన్నా వాడి తండ్రి పేరు చెప్తే మన అన్నం తినాలి. వాడి దేవుడి కంటే ఎక్కువగా పూజించాలి. నా 5వ తరం గట్టిదై మీరు బతికారు, ఆయుర్దాయి ముడింది వాడు చచ్చాడు. చచ్చిన వాడు చచ్చినట్టు పోకుండా మీకు దయ్యం అయి పట్టి మమ్మల్ని వేధించుకు తింటున్నాడు. శోభ, ఆ దయ్యం మిమ్మల్ని వదలకపోతే వాడి దూరంగా మనం దూరం కావాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. బెదిరిస్తున్నావా? ఒక్క మాట మాత్రం లేదు. ఆ పసివాడి వస్తువు నీకు ఎప్పటికైనా తగ్గుతుంది. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. జాగ్రత్త. ఆయనతో నా మీద చాడీలు చెప్తావా? లేదమ్మ గారు, నేను చెప్పలేదు. అయ్యగారు నాకు కనిపించలేదు. ఇంకెప్పుడైనా చాడీలు చెప్పావో తోలు వచ్చేస్తా. నిష్ఠ దరిద్రుడా, నీ మూలాన మేము తన్నుకు తెచ్చేట్టున్నాం. బాగా తన్నులు తిన్నావా? నేనేం తప్పు చేయలేదు చెల్లమ్మ. ఏంటి చెల్లమ్మ? ఎవర్రా నీకు చెల్లి? ఇంకోసారి మాట్లాడినావంటే నీ 4 కత్తిరిస్తాను, జాగ్రత్త. రామదాస్ అన్నయ్య బాగా దెబ్బతయ్యిందా? లే, మందు రాస్తా. ఈ దరిద్రుడికి నువ్వు మందు రాస్తావా? ఏ కాన్వెంట్ లో హోలీ ఫాదరు పేదలాడ దయగా ఉండాలని చెప్పలేదు? అవి పుస్తకాలే ఉండే పాఠాలు, చెప్పడానికే, చేయడానికి కాదు. పద లోపలికి. నేను రాను. అమ్మతో చెప్పారంటే ఏమవుతుందో తెలుసా? కొడదండి, అంతేగా. పోయి చెప్పు. యూ ఫోన్, ఇది మందు. శీలా అక్క, రామదాస్ అన్నయ్య. బాబు గారు, అన్నమే తిన్నావా? ఆకలేదు. అదేమిట్రా?
చేతుల మీద బొబ్బలకిపోయామిట్రా? ఆ మొహం మీద గాయం ఏమిటి? అది అది మెట్ల మీద నుంచి జారిపడ్డాను. మెట్ల మించి జారిపడ్డావా? నిజం చెప్పు, ఇది అమ్మగారు కొట్టింది దెబ్బ కదూ? సరేలే, మందు రాస్తారా? వద్దు బాబు గారు, వద్దు. ఈ సంగతి అమ్మగారికి తెలిస్తే మళ్ళీ మీ దగ్గర గొడవ అవుతుంది. వద్దు బాబు గారు, వద్దు. పర్వాలేదురా, లే